అధ్యక్ష, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ పైన చాలా క్లుప్తంగా వివరణతో కూడిన సమాధానం చెప్పారు. ముందుగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన 2,75,890 కోట్ల 69 లక్షల రూపాయల బడ్జెట్ను 100% అమలు చేస్తాం, 100% ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు. సార్ ఇప్పుడే సార్ 5% అటు ఇటు తప్ప పెద్దగా ఏం గ్యాప్ ఉండదు అధ్యక్ష. దట్స్ వాట్ 20% మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష. జస్ట్ 5%, ఎందుకంటే అది 5 to 8% వరకు అది యాక్సెప్టబుల్ హెల్దీ బడ్జెట్ అధ్యక్ష, అంతవరకు. థ్యాంక్ యూ భట్టి గారు, కనీసం ఆ మాటకైనా వచ్చారు. మీరు 100% చేస్తారేమో అనుకున్నాను, పక్కన సీఎం గారు ఉన్నారు కదా, 100% చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా ముందు జాగ్రత్తగా 5 to 10% అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక విషయం కూడా, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. భట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు 59,625 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్. ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా 20,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 1,18,000 కోట్లకు గాను 1,38,000 కోట్లు చూపిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు 60,000 కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ 53,000 కోట్లు వస్తున్నది. ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి, ఈ రకంగా మనము దాదాపుగా 80,000 కోట్లు రెండు కలిపి 80,000 కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా, లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా 53,000 కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది. అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఫిస్కల్ డిఫిసిట్ ఉంది, 33,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ ఉంది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా 53,227 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ వస్తున్నది. దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది అధ్యక్ష, మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. బయట నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే. 2 లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు. కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు.